న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నారా? ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చూస్తే అటువంటి అనుమానాలకి బలం చేకూర్చేలాగే ఉన్నాయి. కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్నందరూ మర్చిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. బహుశా అది కేవలం వ్యాఖ్య కాదు, ఆవేదన. అది మీరే చెప్పాలి. నేను బీఆర్ఎస్కు దూరమైన తర్వాత మర్చిపోతున్నారు అంటూ ఆయన చెప్పడం ఒక్కసారిగా అందరికీ కూడా షాక్గా మారింది. మీరు చూడొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి కండువత ఆయన కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఆయన స్టేట్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం. మల్లారెడ్డి కామెంట్స్తో మరోసారి ఆసక్తికర చర్చకు ఇప్పుడు దారితీస్తుంది ఈ అంశం. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు మల్లారెడ్డి. పార్టీ మార్పుపై మల్లారెడ్డి హింట్ ఇస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా బీజేపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీజేపీ కీలక నేతలతో కావచ్చు, ఇటు మల్లారెడ్డి కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటోంది. కార్యక్రమాలకు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఇటు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు అటు పావులు కదుపుతూ ఉన్నారు, అటువంటి ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అండ్ ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ మల్లారెడ్డి ఏమన్నారు ముందుగా చూద్దాం. Happy birthday to you, Naveen Babu. సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను పాత టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. Happy birthday to you, Naveen Babu. సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను పాత టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. రైట్, అది మల్లారెడ్డి స్టేట్మెంట్. ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఎందుకో నన్ను మర్చిపోతున్నారు, బీఆర్ఎస్కు దూరమైనా అని చెప్పి మర్చిపోతున్నారు అంటూ ఆయన స్టైల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతూ ఉన్నాయి. అండ్ ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారు అనుకోవాలా? ఎటువంటి చర్చ జరుగుతుంది? బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ ఉంది? ఇటు ఆయన సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతోంది? అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి హింట్ వస్తూ ఉంది? ఏం జరుగుతోంది? పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటి? డీటెయిల్స్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ అంశాన్ని చాలా క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, గతంలో కూడా మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా ప్రీతి రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే ఇన్విటేషన్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ కీలక నేతలను కలిశారో, లేకపోతే మల్లారెడ్డి కుటుంబం ఇటు మోదీని కలిసిన విషయం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కీలక నేతలను కలిసిన సందర్భంలో ఇటు మల్లారెడ్డి పార్టీ మారబోతున్న చర్చ చాలా విస్తృతంగా జరిగింది. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలి మధు? మల్లారెడ్డి మొదటిసారి కాదు పార్టీ మారడం. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన మల్లారెడ్డి చేస్తారు. సో ఈసారి కూడా టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఒక్కసారిగా చేతి ఫిరాయించారు. పార్టీ మారాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశారు. డీకే శివకుమార్ తో సంప్రదింపులు చేశారు. కాకపోతే రేవంత్ రెడ్డి బ్రేక్ వేశారు. రేవంత్ రెడ్డి రానివ్వకుండా అడ్డుకోవడంతో అది పునిష్టపడింది. సో ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తున్నారు మల్లారెడ్డి. బీజేపీలోకి వెళ్ళాలి, మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తారు, బీజేపీలో ఉంటే రాజకీయంగా తనకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన సన్నిహితుల దగ్గర చేశారు. ఇంకొక సందర్భంలో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ విషయాన్ని బయటపెట్టింది. ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడము, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు. ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు కావాలనే ఆలోచన కూడా మల్లారెడ్డి చేశాడనేటువంటిది మొదట నేనే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్స్ తో బయటపెట్టడం జరిగింది. దాన్ని ఆయన ఖండించడం లేదు, ఇప్పటివరకు కూడా పోను అని చెప్పడం కూడా చెప్పలేదు. సో దాని తర్వాత బిడిసికొట్టింది. చంద్రబాబు నాయుడు వద్దన్నారు, పార్టీ ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం లేదు ఇప్పుడే అనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో అనేటువంటి ఆలోచనతో కేంద్రంలో ఎట్లాగో బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచన మల్లారెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఒకరు మేడ్చల్, ఒకరు మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కోడలు ప్రీతిరెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన కుతూహలంతో ఉన్నారు. లాస్ట్ టైమే టికెట్ అడిగారు యాక్చువల్ గా, బీజేపీ నో అంది. ఇప్పుడు కొడుకును కూడా రంగంలోకి దించాలి, మొత్తం 4 టికెట్లు కావాలి, బీజేపీ 4 టికెట్లు ఇస్తే నేను రెడీగా ఉన్నాను పోటీ చేయడానికి, దాంతో పాటు ఆ ఏరియాలో ఉన్న అందరికీ డబ్బులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటి చర్చలు బయట వినిపించాయి. సో అది వాస్తవం ఎంత అనేటువంటి మల్లారెడ్డి చెప్తే తెలుస్తుంది. కానీ మల్లారెడ్డి గత కొంతకాలంగా నిజంగానే బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ప్రతి సవాల్ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సవాల్ ఇచ్చారు. అప్పుల గురించి కానీ, తర్వాత అవినీతికి సంబంధించిన అంశం గురించి కానీ, కేటీఆర్ హరీష్ రావు భవన్ కి రావడము, భవన్ నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతున్న సందర్భంలో అరెస్ట్ కావడం, ఇది పెద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. కానీ మల్లారెడ్డి ఇట్లా బర్త్డేలకు, పెళ్లిళ్లకు, ఇంకా మిగతా పేరెంటాలకు, చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి ఇక్కడ కూడా అటెండ్ అవ్వట్లేదు. కాలేజీలు చూసుకుంటున్నారు, అడ్మిషన్ చూసుకుంటున్నారు, కాలేజీలో ఇన్కమ్ సోర్స్ దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇట్లా బర్త్డేలకు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మల్లారెడ్డి పట్టించుకోవట్లేదు, పార్టీకి దూరంగా ఉన్నారు, పార్టీ కార్యక్రమాల్లో కనీసం పాల్గొనట్లేదు. మొన్న జరిగిన ఇంత పెద్ద హైడ్రామా జరిగితే బీఆర్ఎస్ భవన్ లో అక్కడికి రాలేదు, పార్టీకి అండగా నిలబడలేదు. మంత్రిగా ఇంటరప్షన్ మధు, అంటే ఆయన వెళ్ళట్లేదు, కార్యక్రమాలకు హాజరు కావట్లేదు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త ఆలోచిస్తుంది అండ్ ఏదో ఒక యాక్షన్ దిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తోందా, లేకపోతే రెండు వైపులా కూడా ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? అంటే ఆయన పార్టీలో ఉంచే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ తలమునకలే ప్రయత్నం చేస్తూ ఉందా? ఏం జరుగుతోంది? ఇప్పుడు సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పట్టించుకునే పరిస్థితి లేదు, లైట్ తీసుకున్నారు మల్లారెడ్డిని. ఉంటే ఉండని, మల్లారెడ్డి పోతే పోని అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఇది కూడా ఎక్స్క్లూజివ్ గా మనమే స్టోరీ అందించినాం. దాంట్లో ఇంత ఇన్సైడ్ స్టోరీ ఏంటి అనేటువంటిది, కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మల్లారెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొద్దిమంది ఇక్కడ ఉండి గుంటనక్కలాగా ప్లాన్ చేస్తున్నారు బయట వెళ్ళడానికి, ఇక్కడ పార్టీలో ఉంటూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా, పార్టీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా పక్క పార్టీలోకి వెళ్ళడం అనేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. అట్లాంటివి ఉంటే బంద్ చేసుకోండి, వచ్చేటువంటి ఎన్నికల్లో అవసరం అనుకుంటే మీకు టికెట్ కూడా నిరాకరిస్తాము, నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తాము, వచ్చేది బీఆర్ఎస్ అనేటువంటి కేసీఆర్ చాలా సీరియస్ క్లాస్ మల్లారెడ్డికే తీసుకున్నారు. దాంట్లో ఇలాంటి అంశం అంటే మీరు ఇంతవరకు పార్టీ కూడా ఖండించలేదు, మనం వార్త ఇచ్చిన తర్వాత మల్లారెడ్డి కూడా దీన్ని ఖండించలేదు. సో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఈ రోజు బర్త్డే కేక్ కట్ చేసుకుంటూ చాలా జాలీగా, చాలా హ్యాపీగా సంబంధించి కార్యకర్తలకు, పార్టీకి గెలిపించిన వారికి అండగా ఉండట్లేదు ఆయన కొంతకాలంగా. కేవలం కాలేజీ, మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ మొత్తం వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్, తర్వాత జాయినింగ్స్, వీటిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇంకా సాయంత్రం పూట చిన్న చిన్న బర్త్డేలకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు అటెండ్ అవుతా ఉన్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో లేరు మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో కానీ ఈవెన్ పార్టీ కార్యక్రమాల్లో కానీ. కాబట్టి దీని మీద చర్చ జరుగుతా ఉంది. మల్లారెడ్డి త్వరలోనే ఖచ్చితంగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. కోడల్ని దింపే అవకాశం కనిపిస్తా ఉంది, కోడల్ని, కూతుర్ని రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో. మల్లారెడ్డి మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ కి దూరం అయిపోయారు. తర్వాత మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు కూడా దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎన్నికల సమయం వచ్చినప్పుడు చూసుకుందాం, డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుందాం అనేటువంటి సంస్కృతి ఈ రోజు రాజకీయాల్లో కనపడతా ఉంది. సో ప్రజలు దీనిపైన ఎట్లా చూస్తారో తెలియదు. కానీ అంటే ఇక్కడ క్లారిటీ అనేది బహుశా మల్లారెడ్డి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు కావచ్చు వే చేస్తున్నారు అనుకోవాలా? ఒకవేళ ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు సంబంధించి, అంటే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు రిజిగ్నేషన్ ఇద్దామన్న ప్లాన్లో ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతా చూస్తా ఆప్షన్ కనుక లేకపోతే అప్పుడు దీంట్లోనే కంటిన్యూ అయ్యి దీంట్లో టికెట్ సంపాదించే ప్రయత్నం చేసుకుంటా అనే ఆలోచనలు ఉన్నారా? ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన ఆయన సన్నిహితుల్లో కావచ్చు, లేకపోతే ఆయన వర్గం కావచ్చు, ఏమంటూ ఉంది? మల్లారెడ్డికి సంబంధించిన కొద్దిమంది టీమ్ తో మాట్లాడినప్పుడు, ఒక్కసారి కాదు చాలా సందర్భాల్లో నేనే డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మల్లారెడ్డి గురించి అడిగినప్పుడు, తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, మల్లారెడ్డి పొలిటీషియన్ కాదు, పక్కా కమర్షియల్ పొలిటీషియన్. ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి పొలిటీషియన్ కాదు, ప్రతిదీ కమర్షియల్ గానే ఆలోచిస్తారు, ప్రతిదీ లాభదాయకంగా ఉంటేనే ఆయన స్టెప్ వేస్తారు అనేటువంటిది ఆయన మాటలు చెప్పారు. అది నిజమా అబద్ధమా తెలియదు. అక్కడి నుంచి తీసుకున్నటువంటి మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరుల ఒపీనియన్ అంటే ఆయన కమర్షియల్ పొలిటీషియన్, ఆయన సందర్భం ఉన్నప్పుడు డబ్బు పెడతాడు, తర్వాత దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ పెద్ద ప్రేమ ఏమి ఉండదు అనేటువంటి అలిగేషన్స్ వాళ్ళు చేశారు. సో మనం ఎప్పుడు రివీల్ చేయలేదు, మనం ఎప్పుడు దాన్ని ఓకే చేయలేదు. కానీ
మల్లారెడ్డి వ్యవహార శైలి కూడా దాదాపు అట్లనే కనపడతా ఉంటుంది ఎక్కువ సార్లు సందర్భాలలో. ఆయన మాటలు బోల్డ్ గానే మాట్లాడుతూ ఉంటారు. పొగిడితే విపరీతంగా పొగిడేస్తారు. చంద్రబాబు నాయుడు అయినా కానీ, కేసీఆర్ నైనా, కేటీఆర్ నైనా, హరీష్ రావు నైనా, కవితనైనా, అటు నరేంద్ర మోడీనైనా విపరీతంగా పొగిడేస్తారు. అది జనాలకు అర్థమైపోతుంది. ఆయన ఎక్కువగా పొగుడుతా ఉన్నారు, ఎక్కువ ప్యాంపర్ చేస్తా ఉన్నారు, ఎక్కువగా ఎండబూస్తా ఉన్నాడు వాళ్ళకి అనేటువంటిది అర్థమవుతుంది. అంత చర్చ జరిగింది పొలిటికల్, అంత ఓపెన్, ఇదంతా పెద్దగా సీక్రెట్ ఏం కాదు మల్లారెడ్డికి సంబంధించిన అంశాలలో. సో ఆయన పార్టీకి దూరంగా ఉన్నమాట వాస్తవం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు ప్రజలకు, మేడ్చల్ ప్రజలకు కేవలం కాలేజీకి ఇట్లా ఫంక్షన్ కు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన వ్యూహాత్మకంగా ఉన్నారు. త్వరలోనే స్టెప్ తీసుకుంటారు. వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. దానికి బలమే ఇవన్నీ, ఆయన పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాకపోవడం. రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బర్త్డే కార్యక్రమం, అనుచరులకు సంబంధించి తన సన్నిహిత వర్గం కావచ్చు, ఒకటే ఇట్ మేబీ, ఆ కార్యక్రమంలో ఆయన సరదాగా చిట్చాట మాట్లాడుతూ ఉంటారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అటువంటి సందర్భంలోని ఆయన పాస్ చేసిన ఒక స్టేట్మెంట్, సాధారణంగా ఏమంటూ ఉంటాం, ఒక పవర్ఫుల్ లీడర్ కావచ్చు, లేకపోతే లీడర్ కావచ్చు, లేకపోతే ఆ సెంటర్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి సెంటర్లో ఉన్న వ్యక్తి ఏమైనా ఒక చిన్న కామెంట్ చేస్తే కనుక అది హైలైట్ అయి కూర్చుంటుంది. ఈరోజు మల్లారెడ్డి విషయంలో కూడా జరిగింది అది. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నారా అనే వార్తకు బలం చేకూర్చేలా ఉన్నాయి ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్. కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నన్ను అందరూ మర్చిపోతున్నారు, నేను బీఆర్ఎస్కు దూరమైన తర్వాత మర్చిపోతున్నారు అంటూ మల్లారెడ్డి స్వయంగా చెప్పుకురావడం ఇంట్రెస్టింగ్గా. నన్ను మర్చిపోతున్నారు, బీఆర్ఎస్కు దూరమైనా అని మర్చిపోతున్నారు అంటూ కూడా తనదైన స్టైల్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అదే కాకరేపుతుంది. ఇటు బీఆర్ఎస్కి ఇక గుడ్ బై చెప్పబోతూ ఉన్నారా అనే ఒక హింట్ ఇచ్చారా అనే డౌట్కి బలం చేకూర్చేలా ఉంది మల్లారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. అసలు ఇంతకీ మల్లారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యు నవీన్ బాబు. సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను పాత వ్యక్తి, టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు నవీన్ బాబు. సింపుల్ నన్ను మర్చిపోతుంది. నేను పాత వ్యక్తి, టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది.